నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా గరచిన ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా మారని వీరని ప్రేమేని దయా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా మారని వీరని ప్రేమేని దయా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా నీవు చేసిన మేలులు తలచుకొనుము అనుదినం నీవు చేసిన మేలులు తలచుకొనుము అనుదినం నాదు నీ స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నాదు నీ స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా మరింతకాలము తన కృపలో కాచి కాపాడిన దేవాది దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాము. నిజంగా అనుకుని గడియలో ఆయన రాకడ ఉంటుంది. మనమందరం కూడా మరి బుద్ధి కలిగిన మరి కన్యకల వలె సిద్ధంగా ఉండాలి. నిజంగా మరి నోవాహు ఏ విధంగా మరి ఆ ఓడలో తన కుటుంబము మరి ఏ విధంగా అయితే భద్రపరచబడి ఉందో మరి నీవు నీ కుటుంబము మరి రక్షణ ఓడలో మరి సంఘం అనే ఓడలో మరి భద్రంగా ఉన్నారా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా తన కృపలో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మరి నువ్వు నశించుట దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టం కాదు. ఒక్కరు కూడా నశించుట దేవుని చిత్తం కాదు. అందరూ కూడా రక్షణ అనే ఓడలోనికి రావాలని దేవుడు చూస్తున్నాడు. ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. మరి రేపపాచున ఆయన మరి రాబోతుండగా అందరం కూడా మరి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధంగా ఉండాలి. ఒక్కసారిగా మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుని ఇంత గొప్ప అవకాశాన్ని నిజంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా తన దాసు నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని మరి మహిమపరుస్తాం. ఎందుకంటే మనము తప్పిపోవుట, మనము
విడవబడుట దేవుని చిత్తం కాదు. కాబట్టి మనమందరము కూడా ఆయన రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలని మరి దేవుడు ఒక్కసారిగా మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాము. దేవా మీకే వేలాది వేల స్తుతులని. నిజంగా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడతాం. మరి వెనక ఉన్నవి ఏవైనా కానీ వాటిని మరి విడిచిపెట్టి మరి ముందున్న మరి పరుగు పందెంలో ఓపికతో దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉందాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తున్నాం. నిజంగా మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటే మరి దీన్ని చేయడానికి సెలవించినాడు. నిజంగా ఆయన శరీరం ఆయన రక్తంలో చేయవేయడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఇంకెవరైనా రక్షణ పొందుకోలేకపోతే, ఇంకెవరైనా మారు మనసు పొందుకోలేకపోతే మరి ఆ సదావకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. మరి బాప్తిసం తీసుకోవడానికి మరి నువ్వు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ ఓడలోనికి నువ్వు రావాలి అని అంటే నువ్వు బాప్తిస్మం పొందుకోవాలి. ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు చేయవేయాలి. నిజంగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాలి. అంత్య దినాన దేవుడు లేపుతానని సెలవించాడు. నిజంగా అంత గొప్ప నిరీక్షణతో మనం ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేయవస్తున్నాం. కాబట్టి ఒక్కసారిగా ఇంకెవరైనా రక్షణ పొందుకోలేక ఉన్నట్లయితే మరి దేవుడు సదవకాశాన్ని నీకు అనుగ్రహించాడు. మరి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా నిజంగా బాప్తిస్మం పొందుకొని ఆయన శరీరంలో ఆయన రక్తంలో కూడా పాలు భాగస్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇదే మరి మధ్యాహ్న కాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి ఓడలో ఉన్న మరి ఆ 7 మంది మరి నోవాహుతో కలిపి 8 మంది కూడా నీటి ద్వారా బాప్తిస్మం పొందుకున్నట్టుగా ఉన్నారు. మరి నీవు ఏ విధంగా ఉంటున్నావు? ఒకవేళ నీ కుటుంబంలో ఒకరు బాప్తిస్మం పొందుకుని ఇంకొకరు పొందుకోలేకపోతే విడవబడతారేమో ఒక్కసారిగా గమనించుకో. నిజంగా నీవు నీ కుటుంబం అంతా కూడా రక్షణ ఓడలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఒక్కసారిగా మరి నిన్ను నువ్వు పరీక్షించుకో. మరి నిజంగా ఆయన శరీరంలో తిని ఆయన రక్తాన్ని త్రాగు అని అంతే దినాన దేవుడు లేపుతానన్నాడు. నువ్వు లేపబడే స్థితిలో నువ్వు ఉండాలి. నీ కుటుంబం లేపబడే స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నీకు గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారిగా పరీక్షించుకో. దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుడిని మహిమపరుస్తామండి. మరి ఏదో ఆచారంగా ఆనవాయితీగా దేవుని మందిరానికి రావడం కాదు, కానీ నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని నువ్వు ఆరాధించినప్పుడు దేవుడు నీ ద్వారా ఎంతగానో మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడినప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నామంటే దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. నిజంగా ఆయన రక్తాన్ని తిని మరి ఆయన శరీరాన్ని మరి తిని ఆయన రక్తాన్ని త్రాగువారు మరి మరణం వరకు మరి దేవుని మరణాన్ని పునరుద్ధానాన్ని మరి ప్రచురించే వారిగా మనం ఉండాలి. మనము మరి అనేకులను ఇంకా రక్షణ పొందని వారిని అనేకులను ఈ రక్షణ ఓడలోనికి మనం నడిపించే వారిగా ఉండాలి. దేవుడు అది ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. అదని బట్టి దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి రాజా మీకే వందనాలు చాలిస్తున్నాను. నాయన మీ ఉచితమైన కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవా మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ స్వాస్యంగా మమ్మల్ని చేసుకున్న మా దేవా మీకే స్తోత్రాలు. అవునాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి జగత్ పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా మీకే స్తోత్రాలు. ప్రభా దేవా మీరు మమ్మల్ని ప్రేమించారు. కాబట్టి మీ ప్రియ కుమారుని లోకానికి నడిపించిన దేవుడు, మీ ప్రియ కుమారుని నాయన దేవా రక్తం ద్వారా పాపం నుండి, శాపం నుండి మాకు విడుదల కలుగ చేసిన మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునైనా మీరున్న స్థలంలో మేముండులాగున మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాలేంచిన మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు. అవునైనా నా తండ్రి ప్రభా మాకు ఎంతో నిరీక్షణను మీరు ఇచ్చి ఉన్నారు. అవునైనా మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని త్రాగువాని అంత్య దినాన లేపుతానని సెలవిచ్చినది. అంటే నిరీక్షణతో నాయన బలలో చేవేసిన ప్రతి ఒక్కరు కూడా నాయన ఆశీర్వదింపబడుదురు కాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నాయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు
నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.